భారత చరిత్రలో అత్యంత వివాదాస్పద సైనిక ఆపరేషన్ ఏదో తెలుసా? ఒక పవిత్ర ప్రార్థనా స్థలం యుద్ధభూమిగా ఎలా మారింది? 1984లో జరిగిన ఆపరేషన్ బ్లూ స్టార్ దేశాన్ని ఎందుకు కుదిపేసింది? ఆపరేషన్ బ్లూ స్టార్ 1980 ప్రారంభంలో పంజాబ్ రాష్ట్రంలో తీవ్రవాద కార్యకలాపాలు పెరుగుతున్నాయి. జర్నల్ సింగ్ భింద్రన్వాలే మరియు అతని అనుచరులు అమృత్సర్లోని స్వర్ణ దేవాలయం గోల్డెన్ టెంపుల్ సముదాయంలో ఆశ్రయం పొందారు. పరిస్థితులు ఉద్రిక్తంగా మారడంతో అప్పటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ నేతృత్వంలోని భారత ప్రభుత్వం సైనిక చర్య తీసుకోవాలని నిర్ణయించింది. జూన్ 1 నుండి 8 జూన్ 1984 మధ్య భారత సైన్యం ఆపరేషన్ బ్లూ స్టార్ పేరుతో స్వర్ణ దేవాలయం సముదాయంలోకి ప్రవేశించింది. ఈ ఆపరేషన్లో భింద్రన్వాలే మరియు అతని అనుచరుల్లో చాలా మంది మరణించారు. అయితే ఈ పోరాటంలో అకాల్ తఖ్త్ సహా దేవాలయ సముదాయంలోని కొన్ని భాగాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. సైనికులు, మిలిటెంట్లు మరియు పౌరులు కూడా ప్రాణాలు కోల్పోయారు. ఈ సంఘటన సిక్కు సమాజంలో తీవ్ర ఆవేదనను కలిగించింది. చాలా మంది దీనిని తమ పవిత్ర స్థలంపై జరిగిన దాడిగా భావించగా, ప్రభుత్వం మాత్రం దేశంలో శాంతి భద్రతలను పునరుద్ధరించడానికి ఇది అవసరమని పేర్కొంది. ఆపరేషన్ అనంతరం పరిస్థితులు మరింత విషాదకరంగా మారాయి. 31 అక్టోబర్ 1984న ఇందిరాగాంధీని ఆమె ఇద్దరు సిక్కు అంగరక్షకులు హత్య చేశారు. దీని తర్వాత దేశంలోని అనేక ప్రాంతాల్లో సిక్కు వ్యతిరేక అల్లర్లు చెలరేగి వేలాది మంది ప్రాణాలు కోల్పోయారు. ముగింపు: ఆపరేషన్ బ్లూ స్టార్ కేవలం ఒక సైనిక చర్య మాత్రమే కాదు. ఇది భారతదేశంలో భద్రత, రాజకీయాలు, మతం, జాతీయ ఐక్యత వంటి అంశాలపై ఇప్పటికీ చర్చకు దారితీసే అత్యంత సున్నితమైన చారిత్రక సంఘటన. ఒక నిర్ణయం, ఒక ఆపరేషన్, కానీ దాని ప్రభావం తరతరాల వరకు కొనసాగింది. మా కంటెంట్ మీకు నచ్చినట్లు అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మా ఛానల్ యొక్క నోటిఫికేషన్ మీ వరకు రావాలంటే కింద కనపడుతున్న బెల్ ఐకాన్ని టచ్ చేయండి. థ్యాంక్ యూ.